సో హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే మనం నా ప్యారిస్ ట్రిప్ ఒక ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇది ఒక చిన్న గైడ్ లాగా అయితే మీరు అనుకోవచ్చు. ఏంటంటే ఇది గైడ్ అంటే, ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తున్నా కాబట్టి నేను ఫస్ట్ టైం వెళ్ళాను, అంటే వితౌట్ ఎనీ నాలెడ్జ్ అక్కడ ఎలా ఉంటుంది, ఏం చేయాలి. లైక్ మా దగ్గర అంటే ఎవరు లేరు, నేను మా ఫ్రెండ్ ఇద్దరు మాత్రమే వెళ్ళాము. అక్కడ ఏంది, ఎట్లా వెళ్ళాలి, మేమైతే మొత్తం అంతా రీసెర్చ్ చేసుకున్నామంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు అర్థమైంది ఎట్లా చేస్తే ఏమవుతుందని. ఇంకా ఫస్ట్ నేనైతే జర్మనీ టు ప్యారిస్ అయితే వెళ్ళాను అనమాట. జర్మనీ నుంచి ప్యారిస్ వెళ్ళడానికి లైక్ 1 నైట్ అయితే ట్రావెల్ అయితే చేశాను. సో ఫస్ట్ నేను ఉండే ప్లేస్ నుంచి నేను ఫ్రాంక్ఫర్ట్కి అయితే వెళ్ళాను. సో నేను ఉండేది ఫ్రాంక్ఫర్ట్ దగ్గరలో అషాఫన్బర్గ్ అనే ప్లేస్ అనమాట. సో అషాఫన్బర్గ్ అనే ప్లేస్ నుంచి నేను ఫ్రాంక్ఫర్ట్కి అయితే వెళ్ళాను. ఫ్రాంక్ఫర్ట్కి వెళ్ళడానికి నాకు ఒక 1 అవర్ 1.5 అవర్ టైం అయితే పట్టింది. సో మేము మా ఫ్రెండ్ వాళ్ళ కార్లో అయితే వెళ్ళాము. సో వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి మేము ఒక 1 అవర్ 1.5 అవర్ అయితే వెయిట్ చేసాము బస్ స్టాప్లో. వెయిట్ చేసిన తర్వాత బస్ అయితే వచ్చింది. ఎక్కిన తర్వాత నైట్ మాకైతే ఫస్ట్ ఒక స్టాప్ అయితే ఉంటుంది అనమాట. సో బస్ అయితే చేంజ్ అవ్వాలి. బస్ అయితే చేంజ్ అయిన తర్వాత మేమైతే లైక్ ఫుడ్ అయితే తిందాం అనుకున్నాం, కానీ అక్కడ ఫుడ్ తినడానికైతే ఏం లేదు. సో అక్కడ బస్లోనే మాకు బ్రెడ్ ఇంకా సంథింగ్ ఏదో ఇచ్చారు, ఇంకా తిన్నాం. వాటర్ అయితే ఇచ్చారు, వాటర్ తాగినాం. ఇంకా అంతా బాగానే ఉంది జర్నీ. సో మార్నింగ్ అయితే దిగినాం అనమాట. ఎర్లీ మార్నింగ్ లైక్ 6:30 ఏమో అవుతుంది. ప్యారిస్లో అయితే దిగాం. మాకైతే ఏం ఐడియా లేదు, జస్ట్ దిగినాం. ఎవ్వరు తెలియదు గాయస్ నాకైతే. అందరూ అంటే బస్ స్టాండ్ అయితే ఎలా ఉందంటే లైక్ ఒక అండర్ గ్రౌండ్లో ఉన్నట్టే ఉంది బస్ స్టాండ్ అయితే. సో బస్ స్టాండ్ అయితే వీడియోలు ఏం లేవు అనుకుంటున్నా నా దగ్గర, కానీ స్మెల్ మాత్రం చాలా దారుణంగా వస్తుంది. లైక్ వాష్రూమ్ స్మెల్, టాయిలెట్ స్మెల్ కానీ చాలా దారుణంగా వస్తుంది బస్ స్టాండ్లో అయితే. సో మేమైతే ఇంకా మ్యాప్ అయితే పెట్టుకొని బయటకు అయితే వచ్చేసాం అనమాట. సో బయటకు వచ్చిన తర్వాత హోటల్ గురించి అయితే సెర్చ్ చేసినాం. సో హోటల్ సెర్చ్ చేసి ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాం అనమాట. మేము అయితే లైక్ అక్కడికి వెళ్ళడానికి మాకు ఫస్ట్ సబ్వేలో ట్రైన్లో అయితే వెళ్ళినాం. సో ఆ ట్రైన్ వెళ్ళిన తర్వాత మళ్ళీ బస్ ఎక్కి మళ్ళీ బస్ నుంచి అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి నడుచుకుంటూ అయితే వెళ్ళాల్సి వచ్చింది. సో చాలా జర్నీ అయితే చేసినాం మేము మా హోటల్కి అయితే వెళ్ళడానికి. ఇంకా దాని తర్వాత హోటల్కి వెళ్ళినాం, ఫ్రెష్ అయినాం. వెంటనే ఫ్రెష్ అయిపోయినాం. ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు, ఎందుకంటే మనం అంటే లైక్ 2-3 డేస్ కూడా కాదు. మార్నింగ్ వెళ్ళినాం, నెక్స్ట్ డే నైట్, దాని తర్వాత రోజు మార్నింగ్ అనుకుంటా స్టార్ట్ అయిపోయినాం. సో ట్రిప్ లైక్ వెళ్ళినాం, ఫ్రెష్ అయితే అయిపోయినాం. వెంటనే అయిపోయిన తర్వాత లైక్ బయటికి వచ్చి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాం అనుకున్నాం. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఎతికినాం. ఫస్ట్ ఒక దగ్గరలో ఒకటి రెస్టారెంట్ అయితే కనిపించింది. సో ఆ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళినాం. ఆ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళేమో ఇంకా స్టార్ట్ కాలేదు, కొంచెం టైం అయితే పడుతుంది అని చెప్పారు. సో మేమైతే ఇంకా వెయిట్ చేసినాం. ఇంకా ఎక్కువసేపు అయితే వెయిట్ చేయలేకపోయినాం. అక్కడ ఉండేదైనా వెళ్ళి పొద్దున్నే బిర్యానీ ఎవరు తింటాడని చెప్పి వేరే దగ్గరికి అయితే వెళ్ళినాం. సో ఇక చెన్నై దోశ అనే రెస్టారెంట్కి అయితే వెళ్ళి మేము అంటే అట్లా ప్లాన్ చేసుకుందామని ఫిక్స్ అయినాం. సో ఏం ప్లాన్ చేసామంటే ఎట్లా స్టార్ట్ చేద్దాం ట్రిప్ని, సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, సో ఎట్లా మనకి తెలుసుకోవాలి అని చెప్తే మేము ఆన్లైన్ సెర్చ్ చేయడం మొదలెట్టినాం. బెస్ట్ ప్లేసెస్ ఇన్ ప్యారిస్ అని, ఏమేమి ఉన్నాయి, ఎట్లా అక్కడ పోవాలా, ఏం చేయాలని చూసినాం. సో మాకైతే ఒక బిగ్ బస్ ప్యారిస్ అని చెప్పి ఒకటి అయితే కనిపించింది. సో దాంట్లో అయితే టికెట్లు అయితే బుక్ చేసుకుందాం ఫిక్స్ అయినాం. సో దాంట్లో మాకైతే క్రూజ్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. క్రూజ్ కోసమే యాక్చువల్గా మేమైతే బుక్ చేసుకున్నాం. క్రూజ్ ఏంటంటే ఫుల్ వాటర్లో, అదైతే నైట్ టైం బాగుంటుందంట యాక్చువల్గా. మాకు తెలియక ఇంకా నైట్ టైం ఇంకా మేము ఏమో ఉంటుందో ఉండదో తెలియక, ఒలింపిక్స్ టైం మేము వెళ్ళింది ముఖ్యంగా. సో అందుకనే చెప్పి ఆఫ్టర్ 6 దాని అయితే బంద్ చేశారనమాట. సో మేమైతే మార్నింగ్ టైం అయితే బిగ్ బస్ ప్యారిస్ అయితే బుక్ చేసుకున్నాం. బుక్ చేసుకున్న తర్వాత ఇంకా సిగ్నల్ పక్కనే బస్ అయితే ఆగుంది. సో ఆ బస్ అయితే ఎక్కేసినాం. బస్ ఎక్కిన తర్వాత మొత్తం తిరిగినాం ఒక 1 అవర్. ఎప్పుడు మార్నింగ్ 8 బస్ ఎక్కినాం గైస్. ఎక్కితే 10:30 వరకు మొత్తం తిరిగినాం. అక్కడ ఉండే ఫేమస్ ప్లేసెస్ మొత్తం తిరిగినాం. అంతా మంచిగా ఉంది. 11 అవుతుంది. సో బస్ ట్రిప్ మొత్తం అయితే అయిపోయింది. ఈఫిల్ టవర్ దగ్గర దిగినాం. సో ఈఫిల్ టవర్ దగ్గర నుంచే క్రూజ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈఫిల్ టవర్ దగ్గర నుంచి మేమైతే ఫస్ట్ క్రూజ్కి వెళ్దామని ఫిక్స్ అయినాం. 11:30కి అయితే క్రూజ్ దగ్గరికి అయితే వెళ్ళినాం. సో వర్షం అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా పరిగెత్తినాం గైస్, ఫుల్ పరిగెత్తినాం. డౌన్ పరిగెత్తి క్రూజ్ దగ్గరికి వెళ్ళినాం. ఇంకా షెడ్ లోకి వెళ్ళిన తర్వాత ఫుల్ పబ్లిక్ అయితే ఉంది. సో ఇంకా 1 అవర్ ఏమో వెయిట్ చేసినాం. 1 వరకు క్రూజ్ అయితే ఎక్కినాం. ఇంకా మా క్రూజ్ 45 మినిట్స్ ఉండే గైస్. 45 మినిట్స్లో మొత్తం చూపించేసిండు. సో 2 o'clock వరకు దిగిపోయినాం అనమాట క్రూజ్ అయితే.
దిగిపోయి ఇంకా లంచ్ చేయడానికి అయితే వెళ్ళినాం. లంచ్ అయితే అయిపోయింది 2:30, ఎందుకంటే మొత్తం ఫాస్ట్ చేసేసుకున్నాం, ఎందుకంటే మొత్తం అంతా ఇంకా కవర్ చేయాలి కాబట్టి. సో వెళ్ళినాం, లంచ్ అయితే తినేసినాం. లంచ్ తిన్న తర్వాత ఈఫిల్ టవర్ అయితే ఎక్కుదాం అనుకున్నాం. సో ఈఫిల్ టవర్ దగ్గరికి వెళ్ళినాం, మాకు 3 అయితే అయింది. ఈఫిల్ టవర్ దగ్గరికి వెళ్ళినాం, ఇంకా కింద ఉన్నప్పుడే ఫుల్ ఫోటోలు అయితే దిగినాం. ఒక తాత ఈఫిల్ టవర్ కింద యోగా అయితే చేస్తుండు, సో ఆయన ఫోటోలు కూడా ఉన్నాయి. సో ఇంకా చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేసినాం మేము ఈఫిల్ టవర్ దగ్గర, కింద ఫోటోలు దిగినాం. పైకి వెళ్ళడానికి మాకు ఇంకా ఒక 45 minutes పట్టింది. ఇంకా మాకు ప్రైస్ కూడా హాఫ్ ప్రైస్కే టికెట్ ఇచ్చారు, మా దగ్గర స్టూడెంట్ ఐడియా ఉందని చెప్పి. పైకి అయితే ఎక్కినాం. పైనుంచి వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది గాయస్, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది పైనుంచి వ్యూ. ఇంకా మేము కిందకు వచ్చినాం. కిందకు దిగిన తర్వాత నెక్స్ట్ డే కోసం ప్లాన్ చేసుకుందాం అని చెప్పి ఇంకా వెళ్తున్నాం. ఇంకా కిందకి రానికి కొంచెం టైం అయితే పట్టింది. అప్పుడు 6:30 ఏమో అవ్వచ్చు, 6:30 ఏమో అవుతుంది. ఇంకా కిందకైతే వచ్చినాం. కిందకి వచ్చిన తర్వాత రూమ్కి అయితే వెళ్ళాలి. రూమ్కి వెళ్ళడానికి మాకు ఒక బై వాక్ అయితే చాలా అంటే చాలా టైం పడితే చూపిస్తుంది. 7 kilometers 8 kilometers చూపిస్తుంది. 1 hour 1.5 hour, లైక్ లిటరలీ 2 hours దాకా అయితే చూపిస్తుంది. ఏమో నాకు గుర్తులేదు కానీ 2 hours అయితే చూపిస్తుంది. మేము అందుకే భయపడ్డాం వాక్ వెళ్ళడానికి. ట్యాక్సీ అయితే అడుగున్నాం, ట్యాక్సీ ఇంకా ఎక్కువ ఉంటుందేమో అనుకున్నాం. బస్కి అయితే వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా బస్ మేము ఎక్కడ దిగాలి, మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడికి నడవాలి, మళ్ళీ అక్కడ ఇంకా తలనొప్పి అని చెప్పి డైరెక్ట్ వెళ్దాం అనుకొని క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం. సో క్యాబ్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అయితే అయిపోయింది. క్యాబ్ వెళ్ళడానికి మాకు 2 hours అయితే పట్టింది. సో 2 hours ఇంకా, ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది. 8 kilometers, 8 నుంచి ఇటు అయితే రావాలి మేము. సో ఒక సైడ్ ఫుల్ కార్నర్ నుంచి ఇంకో సైడ్కి అయితే మేము రావాలి. సో అదైతే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉందన్నమాట. దాని తర్వాత వాడు మమ్మల్ని అయితే దింపిండు. వాడికి క్యాష్ అయితే కావాలన్నమాట. సో మన దగ్గర క్యాష్ లేదు. సో ఏటీఎం దగ్గర వాడే ఆపి సో క్యాష్ తీసుకున్నాం. ఇంకా క్యాష్ అయితే వానికి ఇచ్చేసినాం. దిగి మేము ఫుడ్ తినడానికి ఎత్తుకుందాం అనుకున్నాం గైస్. సో ఫుడ్ కోసం అయితే ఎత్తుకున్నాం. ఇంకా దగ్గరలో ఒక రెస్టారెంట్ అయితే కనిపించింది, అంటే పాకిస్తానీ రెస్టారెంట్ అనమాట అది. సో హైదరాబాదీ బిర్యానీ అని ఉంది అని చెప్పి వెళ్ళాం మేము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే అది పాకిస్తానీ హైదరాబాదీ అనమాట. కానీ ఫుడ్ మాత్రం చాలా బాగుంది. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇంకా అటు అక్కడ ఇక్కడ నైట్ టైం ఇంకా నైట్ లైఫ్ చూసినాం, దగ్గరలో తిరిగినాం అక్కడ ఇక్కడ మొత్తం అంతా బాగా. సో దాని నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే అల వైకుంఠపురం మూవీలో ఒక సాంగ్ అయితే ఇక్కడ షూటింగ్ అయితే చేశారు. సో ఇదే అది. సో ఇక్కడికైతే వెళ్ళినాం. ఇక్కడ చూసినాం, ఇదంతా చాలా చాలా బాగుంది. దాని తర్వాత ఇదంతా చూసుకున్న తర్వాత బై వాక్ అయితే మేము మ్యూజియం, లైక్ దాని పేరు కూడా నాకు గుర్తులేదు. సో వరల్డ్లోనే ద బెస్ట్ మ్యూజియం అంటే అదైతే, లైక్ ద మోనాలిసా, ద ఫోటో తెలుసు కదా మీకు, మోనాలిసా ఫోటోగ్రాఫ్. సో అదైతే ఉందన్నమాట, మ్యూజియం అనమాట అదైతే. సో దానిలోకి అంటే మొత్తం ఇదంతా చూసుకున్న తర్వాత ఈ లొకేషన్ మొత్తం తిరిగి ఇక్కడికి వెళ్ళడానికి మాకు మేమున్న హోటల్ నుంచి 3 kilometers ఏమో. సో మాకు వెళ్ళడానికి ఒక 40 minutes పట్టింది. ఇంకా కొండెక్కిన తర్వాత మెట్లు అబ్బో చాలా తతంగా ఉంది. మేమైతే మొత్తం నడుచుకుని తిరిగినా, మొత్తం అంతా వాకింగ్, ఎక్కడ కూడా ఏం వాడలేదు, ఎందుకంటే మాకు అంత ఎక్స్పెన్సివ్ మా వల్ల కాదు, ఎందుకంటే మేము స్టూడెంట్ కింద వెళ్ళినాం. సో మా దగ్గర అన్ని పైసలు అయితే లేకుండే. మొత్తం అంతా చూసి డౌన్ హిల్ అయితే దిగినాం. దిగుతున్నప్పుడు మొత్తం అంతా స్ట్రీట్ అనమాట, అది ఇట్లా షాపింగ్ స్ట్రీట్ లాగా. సో మొత్తం అంతా షాపింగ్ స్ట్రీట్. సో ఇంకా చాలా కిందకైతే వెళ్ళాలి. సో కిందకైతే వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మ్యూజియంకి అయితే వెళ్ళాలి. సో మ్యూజియంకి మ్యాప్ అయితే పెట్టుకొని మ్యూజియంకి అయితే వెళ్ళిపోయినాం. సో మ్యూజియంకి వెళ్ళినప్పుడు నాకు టైం వచ్చేసి 11 ఏమో అవుతుంది. సో 11కి మ్యూజియం దగ్గరికి ఎంటర్ అయితే 12 o'clockకి మ్యూజియంలోకి, లైక్ మ్యూజియం ఎంట్రన్స్లోకి వెళ్ళినాం. లైక్ మ్యూజియం లైక్ అంటే లైన్లో ఎంతసేపు వెయిట్ చేసినాం. సో 1 hour 1.5 hour లైన్లోనే వెయిట్ చేసినాం. చాలా అంటే చాలా పెద్ద లైన్ ఉండే మ్యూజియంలోకి వెళ్ళడానికి. సో ఆ మ్యూజియం కూడా చాలా అంటే చాలా పెద్దది, వరల్డ్లోనే నెంబర్ 1 మ్యూజియం అది. ఎందుకంటే అక్కడ లైక్ చాలా అంటే చాలా పెద్ద లైక్ మార్నమెంట్స్ కానీ ఇంకా చాలా చాలా మంచి ఐటమ్స్ కానీ ఉన్నాయి అక్కడ. సో దాని ఫొటోస్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి నా దగ్గర. సో అవన్నీ కావాలనుకుంటే మీకు ఇన్స్టాగ్రామ్లో దొరుకుతాయి. సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్లో చెక్ చేయండి. సో ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇంకా నాకు కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో ఎందుకంటే ఇంకా మంచి కాంటెంట్ మీకు ఇవ్వడానికి ఎంకరేజ్మెంట్గా అయితే నాకు ఉంటుంది. పాయింట్లోకి వస్తే 11 o'clock అయితే ఎంటర్ అయినాం. 12:40కి ఏమో మెయిన్ ఎంట్రన్స్లోకి వెళ్ళినాం. సో వెళ్ళిన తర్వాత మొత్తం బ్లాంక్ అనమాట, ఎందుకంటే మొత్తం దిగుతుంటే పెద్ద హాల్లా కనిపిస్తుంది. పెద్ద హాల్, అసలు ఏం అర్థం కావట్లేదు. అంటే డివిజన్స్ ఉన్నాయి, ABCDEFG ఏవేవో ఉన్నాయి. సో వెళ్ళినాం. అంటే దేనిలోంచి వెళ్ళినా సరే మనం అన్నీ తిరగచ్చు అనమాట. సో కానీ అక్కడ అంటే లైక్ level 1, level 2, level 3 మనం ఫస్ట్ ఏ లెవెల్కి వెళ్ళాలనుకొని ఆ ఎంట్రన్స్ చూస్ చేసుకోవాలి. సో మేమైతే మ్యాప్ అయితే ఉంది అక్కడ. సో మ్యాప్ అయితే మొత్తం తీసుకుని చూసినాము.
సో మేము ఇంకా ఏదో ఒకటి ఎవరి వెనకాల అయితే వెళ్దామని చెప్పి ఇంకా ఎవడో ఒకటి వెనకాల వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మా ఐడి కార్డ్ అయితే అడిగారు. సో ఐడి కార్డ్ అయితే చూపించినాం వాళ్ళకి. ఐడి కార్డ్ చూపించినాక సరే వెళ్ళండి అన్నారు. ఇంకా వెళ్తున్నాం. ఇంకా స్టార్ట్ అయింది. అంటే మేము ఫస్ట్ స్టార్టింగ్లో అంతా బాగానే ఉంది, అంటే ఫుల్ ఎనర్జీతో ఉన్నాం, అంతా మంచిగానే ఉన్నాం. కానీ ఎండే కొద్ది అరే ఇంద్రబాయ్ ఇంత పెద్దగా ఉంది, ఏంది ఇంత వస్తుంది అనుకుంటున్నా ఫీల్ అయిపోయినాం. 1 hour 2 hours 3 hours 4 hours 5 hours మేము సరే అనుకోండి 1 o'clock ఏమో లోపలికి వెళ్తే 7:30 or 8కి బయటకు వచ్చినాం గైస్ మ్యూజియం లోపల నుంచి. అది కూడా మేము సగం చూసి మొత్తం అంతా సగం చూసుకుంటూ మొత్తం అంతా స్కిప్ చేసుకుంటూ అంత టైం అయితే పట్టింది మాకు. 7:30 7 ఏమో అవుతుంది, ఏమో ఎంత ఎగ్జాక్ట్గా అయితే నాకు తెలియదు, కానీ అప్రాక్స్ 7:30 వరకు అయితే బయట అయితే ఉన్నాం మేము. సో దీని లోపల చాలా మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయి. మీకు మొనాలిసా ఫోటోగ్రాఫ్ కానీ, ఇంకోటి లైక్ అప్పట్లో వాళ్ళ రాజుల లైక్ ఆర్నమెంట్స్ కానీ, ఐటమ్స్ కానీ, వాళ్ళ ఆర్నమెంట్స్ కానీ, ఇంకా చాలా మంచిగా ఐటమ్స్ అయితే ఉన్నాయి అక్కడ. ఇంకా దాని తర్వాత మ్యూజియం అయితే మొత్తం తిరిగినాం. మీకు ఫస్ట్ నేను చెప్దాం అనుకుంది ఏంటంటే, మ్యూజియంకి అంటే లైక్ మొత్తం తిరుగుదాం అనుకునే వాళ్ళు డిస్నీ ల్యాండ్ ఉంటుంది. మీకు పిల్లలు ఉంటేనే, లైక్ మీరు చిన్న పిల్లలు ఒక లైక్ 10 years లోపు పిల్లలు ఉంటేనే డిస్నీ ల్యాండ్కి అయితే వెళ్ళండి. డిస్నీ ల్యాండ్లో మీకు 1 day మొత్తం అంతా వేస్ట్ అవుతుంది. అక్కడ మీకు సరిగ్గా ఫుడ్ ఉండదు, లైక్ ఏం దొరకదు. మీరు ఫుడ్ లోపలికి తీసుకెళ్ళలేరు, ఏం చేయలేరు. అక్కడ ఫుడ్ మీరు తినలేరు. ఇండియన్స్ అయితే ఖచ్చితంగా తినలేరు అక్కడ ఫుడ్ అయితే ఖచ్చితంగా ఇండియన్స్ అయితే తినలేరు అనమాట. సో చెప్తున్నా, డిస్నీల్యాండ్కి వెళ్ళే ముందు చాలా జాగ్రత్తగా అయితే ఆలోచించుకుని వెళ్ళండి. అక్కడ మొత్తం టైం వేస్ట్ తప్ప ఏం ఉండదు డిస్నీల్యాండ్లో. సో అంటే వెళ్ళొచ్చు, పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అక్కడ ఉండే రైడ్స్ కానీ, అక్కడ ఉండే పిల్లల కోసం పెట్టిన ప్రతి ఒక్కటి, పెద్దలు కూడా ఎంజాయ్ చేస్తారు. అలా ఏమి ఉండదు, ఆడపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా బాయ్స్కి మాత్రం అంత ఏం నచ్చకపోవచ్చు డిస్నీల్యాండ్, ఎందుకంటే వాళ్ళందరూ చూసి ఉంటారు. ఇక్కడ ఉండే వాటర్ పార్కులు, అమ్యూజ్మెంట్ పార్క్లు అన్నీ సేమ్ అలాగే ఉంటాయి. సో అదొక రకమైన అమ్యూజ్మెంట్ పార్క్. సో మేమైతే అది స్కిప్ చేసినాం. మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళారు అనమాట, వేరే ఒక ముగ్గురు అయితే వెళ్ళారు అక్కడికి. సో ఆ ముగ్గురు చెప్పింది ఏంటంటే, భయ్యా మీదే మంచిగా ఎంజాయ్ చేసారు, మేము మొత్తం ఫుల్ టైర్డ్ అయిపోయినాం, అక్కడికి వెళ్ళి నెక్స్ట్ డే ఏం తినలేకపోయినాం, మొత్తం అంతా రూమ్లోనే పండుకున్నాం అని చెప్పారు. సో మేము అనుకుంది ఏంటంటే, ఓకే మంచి పని చేసినాం, అక్కడికి వెళ్ళకుండా మేమైతే మొత్తం ఉన్నవన్నీ కవర్ చేసినాం గైస్. ప్యారిస్లో మెయిన్ మొత్తం అంతా ఏంది, కొన్ని లైక్ 2 days మొత్తం 2 days 3 days ట్రిప్లో మొత్తం అయితే కవర్ చేసుకున్నాం. సో మ్యూజియం అయిపోయిన తర్వాత ఇంకా రూమ్కి అయితే వచ్చేసినాం. రూమ్కి వచ్చిన తర్వాత ఇంకా దగ్గరలో ఉండే స్ట్రీట్లు అక్కడ ఇక్కడ మొత్తం అంతా ఇంకా మ్యాప్లు ఏం లేకుండా ఫోటోలు దిగడానికి అయితే వెళ్ళిపోయినాం బయటికి. ఇంకా ఫోటోలు దిగినాం, మంచిగా అయితే వచ్చినాయి. నేనైతే ఫుల్ హ్యాపీ ఫోటోలకి. ఇంకా లైక్ అదే రోజు నైట్ కాదు, నెక్స్ట్ డే మార్నింగ్ లైక్ మళ్ళీ బస్ ఉంది మాకు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రోజు అంతా ట్రావెల్ చేసి మళ్ళీ నైట్కి అయితే ఆ ఏరియాకి అయితే వెళ్ళిపోయాను అనమాట. వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. షేర్ అవసరం లేదు కానీ నీకు కామెంట్ అయితే చేసుకోండి, మీకు అంటే మీకు ఇంకేమన్నా వీడియోస్ కావాలా. సో ఇది అంటే లైక్ నాకు తెలియక, అంటే నేను వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా కానీ అవన్నీ క్లిప్స్ తీసి అయితే పెట్టుకున్నాను. సో ఆ క్లిప్స్ అవన్నీ యాడ్ చేసిన ఇప్పుడైతే. సో నెక్స్ట్ టైం ఇప్పుడు మళ్ళీ వెళ్తా నేను, మళ్ళీ మంచి టిప్స్ అయితే వస్తాయి. సో అప్పుడైతే లైవ్ వ్లాగ్స్ అంటే డైలీ వ్లాగ్స్ అయితే వస్తాయి అన్నమాట. సో రోజు ఇంకా మీరు వ్లాగ్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. మంచి టిప్స్, మంచి ఫారెన్ అయితే వెళ్తున్నాను నేను, ఇంకొక 2-3 monthsలో ఫారెన్ వెళ్తున్నాను. సో ఆ ఫారెన్ వ్లాగ్స్ కానీ, మళ్ళీ మొత్తం ఆమ్స్టర్డామ్ కానీ, జర్మనీ కానీ, ఫ్రాంక్ఫర్ట్, బెర్లిన్, ప్యారిస్, ఇవన్నీ అయితే మళ్ళీ చూపించబోతున్నాను నేను. సో ఖచ్చితంగా ఛానల్ని లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే కొంచెం ఎంకరేజ్మెంట్ అయితే ఇవ్వండి. నేనైతే నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ, బాయ్.